ఎయిర్ ఇండియా విమానం బీజే మెడికల్ కాలేజ్ భవనంపై కూలింది. ఈ ఘటనలో 28 మంది మెడికోలు ప్రాణాలు కోల్పోయారు. మరొక మెడికో జాడ ఇంకా తెలియట్లేదు. కాలేజ్ భవనంతో పాటుగా మరో భవనంలో కూడా మంటలు చెలరేగాయి. ఈ ఘటన తర్వాత కాలేజ్లో ఉన్న తమ సామగ్రి మొత్తాన్ని తీసుకుని మెడికోలు హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. స్పాట్లో ఉన్న తెలుగు డాక్టర్తో మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ మాట్లాడారు. అని ఏం చెప్పారో చూద్దాం. అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్కి సంబంధించి ఇప్పుడే హాస్టల్ లోపల కొంతమంది మెడికోస్ని అలౌ చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది తెలుగు డాక్టర్స్ కూడా ఉన్నారు. మనతో పాటు గీతాకృష్ణ తెలుగు డాక్టర్ ఉన్నారు. నిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఇన్సిడెంట్ జరిగినప్పుడు హాస్పిటల్లో ఉన్నాను. ఓకే, హాస్పిటల్లో ఉన్నాను. ఇక్కడ ఎవరు లేరు. అంటే మధ్యాహ్నం అందరూ ఆ టైంలో అందరూ ఎక్కువ హాస్పిటల్లోనే ఉన్నారు. ఎవరైతే పేరెంట్స్ ఉంటున్నారో వాళ్ళు 2-3 ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. అతుల్యం 3-2 అయితే సేఫ్, మిగతాది నాకు అంత ఐడియా లేదు. అంటే ఇది హాస్టలా లేకపోతే ఫ్యామిలీస్ ఉండే క్వార్టర్స్? ఓకే, అంటే హాస్టల్. ఓకే, అంటే ఎవరైతే హౌసింగ్ చేస్తున్నారో వాళ్ళంతా ఇక్కడే ఉంటారు? ఇక్కడే ఉంటారు. ఓకే, అంటే తెలుగు వాళ్ళు ఎవరైనా ఉండే ఛాన్స్? ఉన్నారు అందరూ సేఫే. తెలుగు వాళ్ళకి ఎవరికి ఏం కాదు. తెలుగు వాళ్ళకి ఎవరికి ఏం కాలేదు. మీరేంటి లోపలికి వెళ్తున్నారు? నేను నా సామాన్ కొన్ని లోపల ఉండిపోయి మీరు ఇక్కడే నిన్న ఇక్కడ లేరు కానీ మీరు ఇదే హాస్టల్లో ఉంటున్నాను. ఓకే, అంటే ఏంటి ఆ టైంలో ఏం జరుగుతుంది? అంటే మెస్ జరుగుతుంది అది నాకు అంత ఐడియా లేదు. మామూలుగా రెగ్యులర్ టైంలో అది ఆ టైం 1 to 2 కదా, అందరూ లంచ్కి వచ్చి ఉంటారు. అంత కింద ఉంటుందా? ఇక్కడ ఉండదు. ఈ క్యాంపస్లో లంచ్ ఉండదు, బయట ఉంటుంది లంచ్. ఓకే, సో వాళ్ళందరూ నార్మల్గా ఇక్కడ ఉన్న వాళ్ళే? ఇక్కడ ఉన్న వాళ్ళు. మీరు లోపలికి వెళ్ళారా నిన్న నుంచి? నేను వెళ్ళలేదు, ఇప్పుడే ఫస్ట్ వెళ్ళడం. ఓకే, లగేజ్ తీసుకోవడానికి? లగేజ్ సర్టిఫికేట్స్ అవి తీసుకోవడానికి. ఓకే, మీ రూమ్లో ఉన్న కొలీగ్స్ వాళ్ళందరూ సేఫ్? అందరూ సేఫ్. ఎంతమంది చనిపోయారు మొత్తం? ఐడియా లేదు, నాకు ఐడియా లేదు. ఓకే, ఇది అంటే డాక్టర్ గీతాకృష్ణ కూడా ఇక్కడే ఇదే హాస్టల్లో చదువుకుంటారు. ఇదే హాస్టల్లో ఉండి ఇక్కడే సూపర్ స్పెషాలిటీ చేస్తూ ఉన్నారు. ఆయన కొలీగ్స్ అందరూ సేఫ్ అంటున్నారు. తెలుగు వాళ్ళు అయితే ఎవరు ఎలాంటి ప్రమాదానికి గురి కాలేదు, అందరూ సేఫ్గా ఉన్నారని చెప్తున్నారు. కొంతమంది తెలుగు ఫ్యామిలీస్ కూడా ఇక్కడే ఉంటాయి. ఇది హాస్టల్కి మాత్రమే కాదు, ఫ్యామిలీస్తో ఉండేటువంటి క్వార్టర్స్ కూడా ఎవరైతే ఇక్కడ హౌజీ చేస్తున్నారో వాళ్ళందరూ ఫ్యామిలీస్తో ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ ఫ్యామిలీస్ కూడా కొంతమంది నిన్న ప్రమాదంలో చనిపోయినట్లుగా సమాచారం ఉందని చెప్తున్నారు. ఓటు